ఇప్పటికీ డాక్యుమెంట్స్ పట్టుకొని బేసిక్గా ఎవరైతే జాబ్ కావాలనుకుంటున్నారో రోడ్ల మీద తిరగకపోవచ్చు, బట్ రెజ్యూమేస్ అప్లోడ్ చేసి అయితే వెయిట్ చేస్తున్నారు. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఇంకా జాబ్ లేకుండా ఉన్నారు సాఫ్ట్వేర్ కోర్సెస్ చేసి కూడా. వాట్ యూ థింక్, అంటే ఎక్కడ ల్యాకింగ్ ఉంది అండ్ వాళ్ళకి జాబ్ రావాలంటే వాట్ క్యాన్ బి డన్? నన్ను అడిగితే ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే అవేర్నెస్ లేకపోవడం. అంటే వాళ్ళు వస్తారు డైరెక్ట్ అమీర్పేటలోనే ఎక్కడో దిగుతారు. అగైన్ ఐఎమ్ టెలింగ్, అమీర్పేట అయినా కేపీహెచ్బి అయినా దే హ్యావ్ ప్రొడ్యూస్డ్ థౌజండ్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఓకేనా. సో ఇప్పుడు వచ్చిన న్యూ ఏజ్ కాలేజెస్, న్యూ ఏజ్ టెక్ల కంటే కూడా వాళ్ళు ఎక్కువ మందిని ప్రొడ్యూస్ చేశారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ బ్యాడ్ ఒపీనియన్ అబౌట్ దెమ్. ఎందుకంటే నేను గ్రాడ్యుయేట్ అయినప్పుడు కూడా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉండే, అవి ఇప్పటికీ కూడా దే ఆర్ డూయింగ్ ఎ ఫెనామినల్ జాబ్. ఓకేనా. సో ఒక 20 years వాళ్ళు సస్టైన్ అయ్యారంటే డెఫినెట్లీ దే ఆర్ యాడింగ్ ఎ వాల్యూ. కాకుంటే ఏంటంటే దట్ హైరింగ్ ప్యాటర్న్ అనేది మారిపోయింది ఇప్పుడు. ఇంతకుముందు ఏంటంటే ఒక 2 months 3 months ఏదైనా నేర్చుకున్నాం అంటే వెంటనే జాబ్ వచ్చేది, ఒక ఇంటర్వ్యూ పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే చాలా హ్యాకథాన్స్ కండక్ట్ చేస్తున్నారు, తర్వాత డీప్ డైవ్గా. సో నేను ఇప్పుడు ఇదే చెప్తుంటా, డీప్ టెక్. ఇప్పుడు మనం ఇంతకుముందు ఐటీ అనేవాళ్ళం, నౌ వీ హ్యావ్ టు స్టార్ట్ యూజింగ్ సంథింగ్ లైక్ డీప్ టెక్. సో డీప్ టెక్ అంటే ఏంటంటే ఒక ప్రొఫౌండ్ నాలెడ్జ్, ఒక రీసెర్చ్ బేస్డ్ లెవెల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మంచి జాబ్స్ వచ్చే అవకాశాలు అనేది, అంటే వీఆర్ ట్రాన్సిషనింగ్.